ఆర్ యు రెడీ? మీరు నిశ్శబ్దంగా ఉంటే ఈ పాప మీతో మాట్లాడుతుంది. నిశ్శబ్దంగా కూర్చోవాలి. ఆర్ యు రెడీ? ఈ పాపను చూసారా మీరు? ఎవరన్నా ఎవరు చూడలేదు కదా? మరి మీతో మాట్లాడడానికి వచ్చింది. మీరు మాట్లాడితే ఈ అమ్మాయి మాట్లాడదు. మీరు మాట్లాడితే ఈ అమ్మాయి మాట్లాడదు. మీరు నిశ్శబ్దంగా ఉంటే అమ్మాయి మాట్లాడుతుంది. ఓకేనా? ఓకేనా? మనం ఎవరైనా కనిపిస్తే మనం ఏం చెప్పాలి చెప్పండి? హాయ్ చెప్తారా? ప్రైజ్ ది లార్డ్ చెప్తారు కదా. మరి ఈ అమ్మాయి కూడా ప్రైజ్ ది లార్డ్ చెప్దామా? చెప్దామా? ఈ అమ్మాయి మనకు చెప్పాలా, మనం ఈ అమ్మాయికి చెప్దామా? ఈ అమ్మాయి మనకు గెస్ట్గా వచ్చింది కదా, ఈ పాప గెస్ట్గా వచ్చింది కదా, ఈ పాప మనమే చెప్దామా? ఓకే, రెడీయా? సరే, మరి ప్రైజ్ ది లార్డ్ చెప్పండి మీరు ఒకసారి. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? చాలా బాగున్నా. నువ్వు బాగున్నావా? నేను కూడా చాలా బాగున్నా అంకుల్. చాలా బాగున్నావా? ఎందుకని? ఇక్కడ చాలా సంతోషంగా ఉంది అంకుల్. ఇక్కడ చాలా సంతోషంగా ఉందా? ఎందుకని? ఇక్కడ VBS జరుగుతుంది కదా, అందుకని. ఓ, VBS జరుగుతుందా? సరే, మరి ఇందాక పిల్లలు ఏం చేశారు తెలుసా? మంచిగా యాక్షన్ సాంగ్ చేశారు. మంచిగా యాక్షన్ సాంగ్ చేశారు. ఏ పాట? ఈషో దోస్త్ మేరా. అబ్బో, ఈషు దోస్తు మేరా. నీకు వస్తుందా పాట? నాకు బాగా వస్తుంది అంకుల్. నీకు బాగా వస్తుందా? వెరీ గుడ్. మరి యేసు ప్రభు నీ స్నేహితుడిగా ఉన్నాడా? అవును అంకుల్. జీసస్ ఈజ్ మై ఫ్రెండ్. జీసస్ ఈజ్ యువర్ ఫ్రెండా? గుడ్. ఏయ్, నిశ్శబ్దంగా కూర్చోవాలి, అల్లరి చేయకూడదు. రే పిల్లలు, నిశ్శబ్దంగా కూర్చోవాలి, అల్లరి చేయకూడదు. అంకుల్ ఏంటి? ఆ రెడ్ షర్ట్ కూర్చోలా. ఆ రెడ్ షర్ట్ సరిగట్టు కూర్చోరా. రైట్. ఎందుకురా నవ్వుతున్నారు? నవ్వద్దు. నవ్వకూడదు. ఓకేనా? రైట్. సరే, మరి యేసయ్యతో స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? అంకుల్, యేసయ్య చాలా మంచి స్నేహితుడు. సరే, మంచి స్నేహితుడు కరెక్టే. యేసయ్యతో స్నేహం చేస్తే ఏమొస్తుంది? మరి మంచి అలవాట్లు వస్తాయి. మంచి అలవాట్లు వస్తాయి కదా. ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, తెలుసా నీకు? తెలుసు అంకుల్. ఏంటది? టెల్ అబౌట్ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ అబౌట్ యూ. టెల్ అబౌట్ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ అబౌట్ యూ. వెరీ గుడ్. నీ యొక్క ఫ్రెండ్ గురించి నీవు చెప్తే నీ గురించి నేను చెప్తా కదా. మరి నీ పేరు చెప్పలేదు ఈ పిల్లలకి. ఏ పిల్లలు, నా పేరేంటో చెప్పాలా? ఓ అక్క, నోట్లో ఏళ్ళు తీయ అక్క. నువ్వే నోట్లో వేయాలంటే తీసేయి. ఓ, రైట్. నా పేరు టీనా. వెరీ గుడ్. నీ పేరు టీనానా? ఈ పాప పేరు ఏంటంట? సరే టీనా, మరి యేసు ప్రభు నీ స్నేహితుడిగా నువ్వు స్వీకరించావా? అవును అంకుల్. చిన్నప్పటి నుంచి యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి యేసయ్య నీకు చాలా ఇష్టమా? మరి యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేయడం ద్వారా వాట్ ఈజ్ యూస్? నీకేమి లభించింది చెప్తావా? అవును అంకుల్, నాకు చాలా మంచి అలవాట్లు వచ్చినాయి. చాలా మంచి అలవాట్లు వచ్చినాయా? అంటే మంచి అలవాట్లు అంటే ఏంటివి? అబద్ధం చెప్పను. వెరీ గుడ్. అబద్ధం చెప్పవు. ఇంకా? అల్లరి చేయను. అల్లరి కూడా చేయవా? ఇదిగో ఈ పిల్లలలాగా. ఈ పిల్లల్లాగానా? అరే, ఎల్లో షర్ట్ ఇటు చూడరా. అరే, ఎల్లో షర్ట్ నువ్వే. ఇటు చూడు, ఇటు తిరుగు. నువ్వు కూర్చోరా. నోట కూర్చో. నువ్వు కూర్చో. రైట్. యేసయ్యతో స్నేహం చేస్తే అల్లరి చేయరు. యేసయ్యతో స్నేహం చేస్తే మంచి లక్షణాలు వస్తాయి. ఇంకా యేసయ్యతో స్నేహం చేస్తే వస్తాయి ఇంకా చాలా లాభాలు ఉన్నాయి. ఈ పిల్లలు యేసయ్యతో స్నేహం చేసినట్లే ఉన్నారు కానీ చేయట్లేదు. ఎలా తెలుసు నీకు? అల్లరి చేస్తున్నారు కదా. అల్లరి చేస్తున్నారా? ఇంకా సరిగ్గా కూర్చోట్లేదా? సరిగ్గా కూర్చోండి. సిట్ రైట్. చేతులు కట్టుకోండి అందరు. మంచి పిల్లలు. ఈ పిల్లలు చాలా మంచి పిల్లలు. ఏయ్, నువ్వే సరే కూర్చో. ఇటు తిరుగు. ఇటు తిరుగు. రైట్. సరే, మరి ఈ VBSలో నువ్వేం నేర్చుకున్నావు? కంఠతవాక్యం నేర్చుకున్నా. కంఠతవాక్యం నేర్చుకున్నావా? ఇంకేం నేర్చుకున్నావు? సంసోను కథ నేర్చుకున్నా. సంసోను కథ నేర్చుకున్నావా? వెరీ గుడ్. సంసోను గాడిదను చీల్చి పడేశాడు కదా. ఏమైంది? ఏం చెప్తున్నాను? ఏమైంది? సంసోను గాడిదని చీల్చాడు. కాదా? మరి ఇంకేంటి? సంసోను సింహాన్ని చీల్చాడు. ఓ, సారీ నేను మర్చిపోయాను. ఏం లేదు, అన్ని తప్పులు నేర్చుకుంటున్నాం. లేదు నేను మర్చిపోయాను. మీరు కూడా పిల్లలు తప్పు నేర్చుకుంటున్నారా? సంసోను గాడిదని ఏం చేశాడు? చీల్చి పడేశాడు.
చూసావా ఈ పిల్లలు కూడా అలాగే అన్నారు. సింహమా? ఏం చెప్పండి? ఏయ్, సింహం కాదు, సింహం. సింహం కాదండి, సింహం అనాలి. ఏం చెప్పండి? నీ మొహం. రైట్. సంసోను సింహాన్ని ఏం చేశాడు? చీల్చి పడేశాడు. ఎలాగ చీల్చి పడేశాడంటే ఒక కుక్క పిల్లల్ని చీల్చినట్టు చీల్చేశాడు కదా. పిల్లలు, మీకు కుక్క అంటే భయమా లేదా? నాకు భయం అంకుల్. ఏమైంది? చిన్నప్పుడు కొరికింది అంకుల్. చిన్నప్పుడు కొరికిందా? మరి కుక్కల జోలికి కూడా పోకూడదు కదా. సరే, మరి చూడండి, సంసోను సింహాన్ని చీల్చేశాడు. ఎలా చీల్చాడు అంటే యేసయ్య బలం ఇచ్చాడు. యేసయ్య బలం ఇచ్చాడు. అంకుల్ ఏంటి? యేసయ్యతో స్నేహం చేస్తే యేసయ్య బలం కూడా ఇస్తాడు. వెరీ గుడ్. యేసయ్యతో స్నేహం చేస్తే యేసయ్య బలం కూడా ఇస్తాడు. పిల్లలు, మీకు అందరికీ కావాలా వద్దా? ఎంతమంది సింహాన్ని చీల్చాలనుకుంటున్నారు? చాలా బాగా చెప్పారు అంకుల్. వీళ్ళు బొమ్మను కూడా చూడలేరు. వీళ్ళు బొమ్మను కూడా చూడలేరా? వీళ్ళు చేతులు దించండి. సరే, బొమ్మ సింహాన్ని కూడా మీరు చీల్చలేరంట, మా పాప చెప్తా ఉంది. సరే, సింహము అంటే ఇందాక పాటలోన సింహం వలె సాతాను నీ పైకి దుమికినా. సింహం వలె సాతాను నీ పైకి దుమికితే ఆ సింహాన్ని నువ్వు ఎలా జయించగలవంటే ప్రార్థన ద్వారా. ఎలా? ప్రార్థన ద్వారా. పిల్లలు, ప్రార్థన చేసుకుంటే యేసయ్య ఏం చేస్తాడు? చాలా బలం ఇస్తాడు. చాలా బలం ఇస్తాడు. మరి ప్రార్థన చేద్దామా? ఎంతమంది ఇక్కడ యేసయ్య పిల్లలు ఉన్నారు? ఎంతమంది ఇక్కడ యేసయ్య పిల్లలు ఉన్నారు? రైట్. ఎంతమంది యేసయ్యకి ప్రార్థన చేస్తారు? వెరీ గుడ్. చూడు, మా పిల్లలందరూ యేసయ్య పిల్లలే, యేసయ్యకి ప్రార్థన చేయాలని రెడీగా ఉన్నారు కదా. మరి ప్రార్థన చేద్దాం. మరి ఎంతమంది యేసయ్య పిల్లలు ఉంటారో, ఎంతమంది ప్రార్థనలు ఇష్టపడతారో వాళ్ళు మోకరించి కళ్ళు మూసుకుంటారు. చూద్దాం. అందరు కళ్ళు మూసుకోవాలి. యేసయ్య పిల్లలు అయితే కళ్ళు మూసుకుంటారు. యేసయ్య పిల్లలు అయితే కళ్ళు మూసుకుంటారు. అందరు కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాం. అంకుల్, ఏంటి? శామ్యుల్ వాళ్ళ అంకుల్ కళ్ళు మూసుకోలే. శామ్యుల్ వాళ్ళ అంకుల్ కళ్ళు మూసుకోలేదు? అయ్యయ్యో, లేదు, అంకుల్ టీచర్ కాబట్టి పిల్లలందరినీ అబ్జర్వ్ చేస్తాను. అవును అంకుల్. అంకుల్ అంటే చాలా ఇష్టం నాకు. నీకా? ఆంటీకి కూడా. ఆంటీకి కూడానా? ఎందుకు? 6 అడుగులు ఉన్నాడని. 6 అడుగులు ఉన్నాడనా? రైట్. అంకుల్ చాలా మంచోడు. నాకు కూడా ఇష్టం. నాకు కూడా ఇష్టం. సరే, మనం ప్రార్థన చేద్దాం ఇప్పుడు. ఓకేనా? ఓకే అంకుల్. ఈ పిల్లలందరూ కళ్ళు మూసుకోవాలండి. పిల్లలందరూ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోవాలి.